నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ గల్లా మాధవి గారు చేసినటువంటి పోరాటం కూడా మనం అందరం చూసాం. అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలందరూ గల్లా మాధవి గారిని అటాక్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జక్కంపూడి రాజా గల్లా మాధవి గారి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి, వైసీపీ ఇప్పుడు గల్లా మాధవి గారినే ఎందుకు టార్గెట్ చేస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. గల్లా మాధవి గారు అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఏ విధంగా నిరసన వ్యక్తం చేశారో, అక్కడున్న మహిళలతోటి వెంటనే వెళ్లి నిరసనలు వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాలి అంటూ ఏ విధంగా డిమాండ్ చేశారు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో జక్కంపూడి రాజా గల్లా మాధవి గారి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు అనుకోవాలి. నిజంగానే కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, ఇంత జరిగి మహిళల పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తూ మనం చూసాం. 2019 నుంచి ఈ రోజు కూడా వాళ్ళ ఛానల్లో ఏం మాట్లాడిచ్చారు, వాళ్ళ పేపర్లో ఏ విధంగా రాశారు, మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా రోజు రోజుకి దిగజారిపోతుంది వాళ్ళు పని. ఏదైతే వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ చేష్టలు కానివ్వండి, అన్ని దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలండి ఫుల్ సపోర్ట్ అనమాట. నా తల్లినే చెల్లిని నేను ఎలా అంటే అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాను, ఆఫ్టర్ ఆల్ మీరేంటి మాట్లాడటానికి అన్నట్లుగా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. అలానే అనిపిస్తుంది ఈ రోజును చూస్తుంటే. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి బుద్ధి చెప్పాలా లేదా? ఏ విధంగా చెప్పాలి? వాళ్ళు లేని అర్థాన్ని తీసుకొచ్చే పదాన్ని బోసుడికే అంటే అసలు ఏ డిక్షనరీలో వెతికినా కూడా అర్థం లేదు. ఆ రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చేత వీళ్ళు ఎలాంటి భాష మాట్లాడిచ్చారు? మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అని చెప్పాడు కదా, మరి ఇప్పుడు రావా బీపీలు? మీరు లేని పదానికి అర్థాన్ని ఆపాదించుకొని మాట్లాడితేనే బీపీలు వస్తే, ఈ రోజున ఒక విషయాన్ని బీపు వేయకుండా వినలేని పదాలు మీరు వాడినప్పుడు ఆ వీడియో చూడలేకపోతున్నాం. ఆ సినిమా ఉండిద్ది ఒకటి, మహాభూతు, పెద్ద భూతు అని చెప్పేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చుకోవాలి. ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలకి మహాపరమభూతు అని చెప్పేసి జంజాల గారి సినిమా ఉండిద్ది. ఇంకా అలా ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి అలా బీప్ సౌండ్లు వేసుకొని వినాల్సిన పరిస్థితిలో మీరు మాట్లాడితే మహిళలు రారా? మహిళ ఊరుకుంటూ ఉందా? చూస్తూ మీరు ఏం మాట్లాడినా సరే ఈ రోజున జుట్టు పట్టుకోన 2029 దాకేందుకు ఇప్పుడు రమ్మనండి జక్కంపూడి రాజాని. ఎంతమంది జుట్టు పట్టుకుంటాడో, ఎలా పట్టుకుంటాడో చూస్తాం, అందరం వస్తాం. ఎందుకంటే మహిళ అంటే అంత ఆషామాషిగా ఉందా? మీరు తప్పు చేస్తారు, తప్పుడు కూతలు కోస్తారు, ఇష్టానుసారంగా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడతారు, అయినా సరే ఎవరేం మాట్లాడకూడదు. అంటే ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేస్తే మేము మళ్ళీ నిరసనలు వ్యక్తం చేస్తామంటూ గల్లా మాధవ్ గారు స్పష్టం చేశారు. దీనిపైన విడుదల రజనీ లాంటి వాళ్ళు కూడా స్పందిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు దారుణం, వీటిని ఖండిస్తున్నాము అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా? బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గల్లా మాధవి గారు ఈ రోజున గుంటూరు 2 ఎమ్మెల్యే. మరి అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని అని చెప్పుకుంటున్న విడుదల రజనీ గారు, మరి ఆవిడ వేసేల రాజధాని అని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? చెప్పించారు కదా. షర్మిల గారి చీర గురించి మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? షర్మిల గారు రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళందరూ? ఒక బీసీ మహిళగా నువ్వు ఒక బీసీ మహిళని ఏ విధంగా గౌరవిస్తున్నావు, ఏ విధంగా ఆవిడ వీళ్ళందరూ మాట్లాడుతుంటే మీరు బయటికి ఎందుకు రావట్లేదు? ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరినీ అన్నప్పుడు ఎందుకు మీరు బయటకు రాలేదు? ఈ రోజున లేని వ్యక్తి లోకంలో నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి. ఆవిడ ఒక గొప్ప వ్యక్తిని, ఒక శక్తిని మన రాష్ట్రానికి ఇచ్చిందని గర్వంగా చెప్పుకుంటుంటే, అట్లాంటి వ్యక్తుల పట్ల మీరు ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు స్పందించాం? ఒక మహిళను అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇంకో మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఆ మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తాం, ఎలా చూడాలి దీన్ని? ఏం లేదు, వీళ్ళంతా కలియుగంలో రాక్షసులు. మొన్న మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి జాతులు అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళనే జాతి కింద చెప్పాలి? మారీచుడు అనాలా, సుబాహుడు అనాలా, కీచుకుడు అనాలా? ఏ విధంగా చూడాలి? కీచుకులే వీళ్ళందరూ. మరి ఇలాంటి వ్యక్తులకి ఎలా బుద్ధి చెప్పాలంటే, ఖచ్చితంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటాను చూడండి, అలా చెప్పులతో కొట్టాల్సిందే. కొడితేనే వీళ్ళ నోర్లు మూతలు పడతాయి. ఈ రోజున మహిళలందరూ కూడా బయటికి రావాలి, దానికి నిరసన వ్యక్తం చేయాలి. మళ్ళీ ఇంకెవరు మాట్లాడకుండా ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారు? ఎందుకు ఈ విధంగా? ఈ రోజున కులాలని, మతాలని పక్కన పెట్టండి, పార్టీలను పక్కన పెట్టండి, రాజకీయాలను పక్కన పెట్టండి. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాం. ఈ రోజున ఆర్టీసీ బస్సులో చూస్తాం, మహిళలను గౌరవించండి, వాళ్ళకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనివ్వండి అని. అక్కడ కులం పేరు రాశాడా, మతం పేరు రాశాడా, లేకపోతే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని రాశారా? రాయలేదు కదా. మహిళ అంటే ఏంటి అనేటప్పుడు నువ్వు
క్వశ్చన్ చేసుకోవాలి. నీ ఇంట్లో తల్లి ఉంది, నీకు భార్య ఉంది, చెల్లెళ్ళు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు ఉంటారు, నువ్వు పుట్టింది ఒక తల్లికేనా, ఎన్ని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్లుగా రెచ్చగొట్టే ధోరణితోటి పదే 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 మీరు ఈ విధంగా కుక్క భాష మాట్లాడుతూ ఉంటే మరి చెప్పు దెబ్బలు కొట్టాలా వద్దా? నిజంగానే నిరసన వ్యక్తం చేస్తాం అందరం. ఈ రోజున ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉంది. మళ్ళీ మీరు ఇట్లాంటి రగడకి పూనుకుంటున్నారు, ఇలా రెచ్చగొడుతున్నారు, ప్రవోక్ చేస్తున్నారంటే దేనికోసం? ఏ విధంగానైనా సరే అల్లర్లు సృష్టించాలి, ఏ విధంగానైనా సరే అక్కడ అభివృద్ధి అడ్డుకోవాలి. అదే కదా మీ ధ్యేయం. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టండి, మహిళలందరూ వచ్చి మీకు చెప్పులు చాట్లు చీపుర్లు తిరగేసి కొట్టించుకునే రోజు మీకు దగ్గరలోనే ఉంది. అందుకనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున షర్మిల గారు మాట్లాడుతుంటేనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదు. నీ సొంత తల్లే నీకు ఓటేయకుండా దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. మరి మీరు మీ నాయకుడి గురించి చెప్పుకోండి ఫస్ట్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు గుంటూరు? ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? ఏం సమాధానం చెప్తాడు ప్రజలకి? అక్కడ ఏం జరిగింది? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడతారా? తిన్నదా అరక్క ప్రవర్తిస్తారా? అలా మాట్లాడుతుంటే మహిళలు ఏం మాట్లాడకుండా ఉండాలా? ఎందుకు ఊరుకోవాలి? మనం చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా వెంటబడ్డారు ఆవిడ వెంట. ఒక మహిళ వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోమని చెప్తే మీరందరూ కూడా ఎలాంటి లాభాష మాట్లాడారు, ఏ విధంగా వెంబడించారు? ఏమనుకోవాలి? అంటే మీరు మాత్రం ఏదైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు, దాడులు చేయొచ్చు, పార్టీ ఆఫీసులు తగలబెట్టొచ్చు, కార్యాలయాల మీద, నాయకుల ఇళ్ల మీద నాయకులు 3rd డిగ్రీలు ఇచ్చారు, అరెస్ట్ చేశారు. మీ ఇష్టానుసారంగా బీపీలు వచ్చినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఇంకెవరికి బీపీలు రావా? వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? వాళ్ళకి అభిమానం ఉండదా వాళ్ళ నాయకుడి మీద? కాబట్టి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వేసిన పునాది ఇది. జగన్మోహన్ రెడ్డి దీనికి బీజం వేశాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దానికి బాధ్యుడయ్యాడు, బాధితులను పరామర్శించుకుంటున్నాడు. ఏం చేయాలి? ఏం చెయ్యాలి? నువ్వెందుకు చేసావు? ఆ రోజున లేని దానికి నువ్వు ఒక సృష్టించావు. ఈ రోజున నిజంగానే చేశారు మీ వాళ్ళు. సంజన సుకన్య వచ్చి సమాధానం చెప్పిద్దా? మరి ఇప్పుడు అంబటి రాంబాబు కూతురు చేస్తున్న వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి తెలియాలి ఫస్ట్ వాళ్ళ నాన్న ఏం మాట్లాడాడో. ఆ రోజున బుద్ధి చెప్పాల్సింది, ఇంట్లో కూర్చోబెట్టి తలా ఒకటి మొట్టాల్సింది. పిచ్చోడ పిచ్చి మాటలు మాట్లాడొచ్చావు, ఇంటి మీదకు తెచ్చావు, కొంపను కొల్లేరు చేశారు అందరు వచ్చని. నువ్వు నీ ఇంట్లో బంగారం మంచిది కాక ఊరి మీద పడితే ఎట్లా సరిపోతుంది? కాబట్టి మహిళ జోలికి రాకూడదు, మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, అనుచితమైన పోస్టులు పెట్టకూడదు. వాళ్ళ పట్ల మనం ఏ విధంగానైనా సరే ఒక తప్పు చేసినా కూడా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దాని కేర్ ఆఫ్ అడ్రస్ కూడా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళలు అంటే ఎలా ఉండిద్ది అంటే అనకుండానే చూపించాడు ఆయన. మరి అంటే ఎలా ఉండిద్ది అనేది మనం చూపిస్తున్నాం ఇప్పుడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరే కాదు, మహిళ మరి ఒక శక్తి అనేది గుర్తుపెట్టుకొని మహిళల పట్ల వీళ్ళు ప్రవర్తించే తీరును మార్చుకోపోతే మాత్రం చాలా వాళ్ళకి ఇది ఉండిద్ది ముందు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.